న్యూస్ 81కు స్వాగతం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉదయం సామూహిక శ్రీ లలిత సహస్రనామ పారాయణం, దుర్గామాతకు ప్రత్యేక అలంకరణ పూజలు, బలిహరణం, చండీ హోమంలో ఘనంగా జరిపారని సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం తెలిపారు. ఈ చండీ హోమం ప్రముఖ పౌరాణికులు సభాపతి బ్రహ్మశ్రీ తిగుళ్ల విశ్వ శర్మ, అర్చకులు మేడిపల్లి శ్రీనివాస్ శర్మ, అంజయ్ శర్మ, భరత్ శర్మలు కార్యక్రమం నిర్వహించారు. ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు బోగ గంగాధర్, జిఆర్ గౌరీ శ్రీనివాస్, గాదాసు రాజేందర్, కొక్కుల ప్రభాకర్, బోగ రాజ్ కుమార్, మ్యాన శబరి, మంచాల జమున, కొప్పు సందీప్, వేంబ్ల శంకర్, సాంబారి కళావతి, సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. दुराराध्या दुरादर्शा पाटली कुसुमप्रिया महती मेरुनिलया मंदार कुसुमप्रिया विराराध्या विराट्रूपा विरजा विश्वतोमुखी प्रत्यग्रूपा पराकाश प्राणदा प्राणरूपिणी मार्तण्डभैरवाराध्या मन्त्रिणी नस्तराजतु त्रिपुरेशी जयसेना निस्त्रैगुण्यातना पूजा पुष्करा पुष्करेक्षण परञ्ज्योति परञ्ज्ञान परमानुपरम्पर पाशवस्ना पाशमन्त्रनिवेदिनि मूर्ता जन्यसारा शास्त्रसारा मन्त्रसारा पयोधरि రాజన్న కోవేమన్నా ఎప్పుడే తాతకు దగ్గులు నేర్పినట్టు రాజన్న మీకేమన్నా ఎక్కడ తాతకు దగ్గులు నేర్పినట్టు భక్త మార్కండేయ దేవాలయం జగిత్యాల గాయత్రి దుర్గా శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా ఈరోజు 9వ రోజు 10వ రోజు స్వామివారికి ఈరోజు హవన కార్యక్రమం జరిగింది. అమ్మవారికి ఎంతో ఆనందంగా జరిగింది ఈ యొక్క కార్యక్రమం. 10 రోజుల నుంచి భక్తులు వేలాదిగా భక్తులు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి అమ్మవారి కృపకు పాత్రలవుతున్నారు. అదేవిధంగా ఈరోజు అమ్మవారి చండీ సప్తశతి హవనం జరిగింది. ఇప్పటి వరకు ఇప్పుడు బలిహరణం పూర్ణాహుతి జరుగుతుంది. పూర్ణాహుతి అనంతరం అందరికీ కూడా యజ్ఞప్రసాదం ఇస్తారు. మీకు యజ్ఞప్రసాదం తీసుకున్న తర్వాత మీరందరూ మళ్ళా లోపల పూజా కార్యక్రమం ఉంటుంది. పూజా కార్యక్రమం చూసి హారతి తీర్థప్రసాద వితరణ జరిగిన తర్వాత ఎవరైనా వెళ్ళవచ్చు అని చెప్తూ ఈ 9 రోజులు 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరిగాయి. చాలామంది ఇక్కడికి వచ్చి అమ్మవారి కృపకు పాత్రులైనారు. అంతా కూడా పాత్రులై ఈ యొక్క స్వామివారి కృపకు, అమ్మవారి కృపకు, గాయత్రి మాత కృపకు, భక్త మార్కండేయుని కృపకు, సీతారామచంద్ర స్వామి, దత్తాత్రేయ స్వామి, ఆంజనేయ స్వామి కృపకు పాత్రులై అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్తూ అందరికి కూడా ఆ యొక్క భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇస్తూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి అంటూ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణ్య శుభమోత్ అంటూ బ్రాహ్మణోత్తములు ప్రతిరోజు కూడా లోకా సమస్త జై మార్కండేయ. గత 22వ తారీఖు నుంచి 2వ తారీఖు ఈ నెల జరుగుతున్నటువంటి శ్రీ గాయత్రి దుర్గా శరన్నవరాత్రుల భాగంగా జగిత్యాల శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో లోక కళ్యాణార్థమై ఈ యొక్క నవరాత్రులు జరుగుతుంది. అందులో భాగంగా అమ్మవారికి రోజుకొక అలంకరణతో ఇప్పటివరకు కార్యక్రమాలు జరిగాయి. అలాగే రోజుకొక విధంగా పూజలు కూడా
కుంకుమ పూజలు కానీ కమలాక్షణ పూజలు కానీ సరస్వతి పూజ కానీ అలాంటి పూజలు ప్రతిరోజు నిర్వహిస్తూ వేలాది మంది మాతరులు ఇక్కడ పిల్లలతో అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఉత్సవానికి సహకరించిన అందరికీ కూడా పేరు నమస్కారాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం పద్మశాలి సేవా సంఘం భక్త మార్కండేయ దేవాలయం తరఫున నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అందులో చైతన్య శక్తిగా అమలు కొలుస్తున్నాం. ఆ చైతన్య శక్తి ఎక్కడ ఉంది అంటే మనలో ప్రతి అవయవంలో కదలిక ఉంది అంటే అందులో ఉండేటువంటి శక్తి జగన్మాత యొక్క పరిపూర్ణమైనటువంటి శక్తి. అటువంటి శక్తిని ఒకే విధంగా ఆరాధించాలి అనేటువంటి సద్భావన చేయాలి. ఆశ్వయుజ మాసాన్ని ఈ దక్షిణ ఆయనాన్ని ఉపాసనా కాలంగా చెప్తారు. అటువంటి ఉపాసనా కాలంలో శరత్కాలంలో వచ్చేటువంటి ఆశ్వయుజ మాసానికి గొప్పతనం ఉంటుంది. ఎక్కడైనా దుర్మార్గుడైనటువంటి ఒక కొడుకు ఉండవచ్చు కానీ దుర్మార్గురాలైన తల్లి ఉన్నది కనుక అమ్మ ఎంతో దుర్మార్గుడిని అయి ఉండి నేను 84 లక్షల జీవరాశుల్లో జ్ఞానం కలిగిన మానవునిగా జన్మించి కూడా అన్నీ తెలిసి ఎన్నో తప్పులు చేస్తున్నాను, వాటిని అన్నింటినీ మన్నించి ఒక తల్లి కొడుకును ఎట్టాలైతే దగ్గరికి తీసుకుంటుందో అదేవిధంగా లోకంలో ఉండేటువంటి సమస్త జనావళి అంతా నీ పుత్రులే కనుక సద్బుద్ధిని ప్రసాదించమని చెప్పేసి ప్రతి చోట అమ్మవారిని శక్తి రూపంగా ఆరాధిస్తున్నాం. ఈ ఆశ్వయుజ మాసంలో ఉండేటువంటి చంద్రుడి పరిణత చంద్రుడు అనే ఒక పేరు ఉంది. అటువంటి చంద్రుడి యొక్క కళను అమ్మవారు ఉద్భవిస్తుంది కనుక ఒక్కొక్క అవతారంలో ఈ రోజుల్లో అవతారాన్ని ధరించి యుద్ధం ఎలా బాగా దానబోతా భవిష్యత్ అని దేవతలంతా ప్రార్థన చేస్తే ఎప్పుడు ఏ బాధ కలిగినా ఆ బాధను తొలగించడానికి తనంతట తానే అవతరిస్తానని వర్ణించినటువంటి ఆ జగన్మాల ఉద్భవించి ఒక్కొక్క రాక్షస సంహారం చేసినటువంటి ఒక చరిత్ర మార్కండేయ పురాణంలో ఉంది. అటువంటి మార్కండేయ పురాణంలో ఉండే శక్తివంతమైనటువంటి ఈ చండీ హోమంతో కలవు చండీ వినాయకు అని ఎక్కడ చండీ హోమం జరుగుతుందో అక్కడ దుర్భిక్ష ఉండదు. ఎక్కడ